వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏజీ అంటే డెఫినేషన్ అనంతపురంలో ఏరోస్పేస్ ఇండస్ట్రీ రేమండ్స్ వాళ్ళు, అలాగే జీ అంటే గూగుల్, వాళ్ళతో ఓజీ ఈజ్ నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చిందంటే కొంచెం రైమింగ్ అనేటువంటి ఆ లిబర్టీ తీసుకున్నానండి, బాగుంటుందని. అండ్ ఇక్కడ మాట్లాడాల్సింది ఎస్పెషల్గా వీళ్ళిద్దరి గురించే. చంద్రబాబు నాయుడు గారి గురించి 40 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం, అంతా అయిపోయింది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే లోకేష్ గురించి, పాస్ట్ అండ్ ప్రజెంట్, ఫ్యూచర్ అనేది వాళ్ళిద్దరు డిసైడ్ చేసేసుకున్నారు, అది వేరే విషయం. ఫ్యూచర్ గురించి తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. బట్ ప్రజెంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే పాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పొందనటువంటి అవమానం లేదు. పోనీ దానివల్ల వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరింది అంటే అవసరం లేకపోయినా ఇది తీసుకురావాల్సి వస్తుంది చెప్పడానికి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చాలా సుదీర్ఘ పోరాటం తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు 2019 ఎన్నికల్లో. అది ఒక్క ఛాన్స్ అవనివ్వండి, లేదంటే వేరే సంఘటనలు అవనివ్వండి, ఇంకోటి ఏమేమి ప్రభావితం చేశాయనేది ఇది ఒకటి ఆస్పెక్ట్ పక్కన పెడితే, బిఫోర్ దట్ ఆయన మీద ఉన్నటువంటి ఈ అక్రమాస్తుల కేసులని, ఇంకోటని, వీటన్నిటితోటి కోర్టుకు తిరగడాలని, ప్రజల్లో అవమానాలని, 1,00,000 కోట్ల దొంగ అని, ఇలాంటి ఎన్నో ఆరోపణలు చేశారు. అఫ్కోర్స్ 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాస్తులు అని ఇవన్నీ మొత్తం 32 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. సిబిఐ వాళ్ళవి, ఈడీవి కలిపి అనుబంధ కేసులు, మిగతావన్నీ కలుపుకొని. సో ఇలాగా ఈ అవమానాలు, వీటి నుంచి వచ్చినటువంటి అవుట్కమ్ తోటి ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేసాడు. ఫైన్, బాగానే ఉంది. 2014 సంవత్సరంలో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఏం చేశారు, ఎలా చేశారు అనేటువంటి చూసినప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, అటు లోకేష్ మీద కానీ, ఇద్దరి మీద కూడా ఎటువంటి అవినీతిపరమైనటువంటి కేసులు లేవు. అవినీతిపరమైన కేసులు ఏవి లేవు. పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజునటువంటి ట్యాగ్, ఓకే పార్టీ కొత్తగా పెట్టారు, ఇంకా సంస్థాగతంగా బిల్డ్ అవ్వాలి, సో ఒక్కడిని ఒంటరిగా వెళ్తే రాష్ట్రానికి మంచిది కాదు అనే ఉద్దేశంతో అటు బీజేపీ కూటమి, సేమ్ ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ ఎలా ఉందో ఆ రోజు కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు గెలిచేలాగా మద్దతు ఇచ్చారు. అక్కడికి అయ్యింది. పోనీ ఆ రోజు ఏమైనా ఆయన లాభపడ్డారా అంటే లేదు. కొన్ని తప్పుడు ప్రచారాల వల్ల, కొంతమంది చేసినటువంటి స్ట్రాటజీల వల్ల, సలహాదారుల వల్ల అటు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో రిఫ్ట్ వచ్చేలా చేసి, ఆయన బయటకు వచ్చేలా చేసి ఒంటరిగా పోటీ చేయడం అనేది, అంటే ఒంటరిని చేసేసారు ఆ రోజు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అవమానం, ఆయన ఒంటరిగా పోటీ చేసినా, కూటమితో పోటీ చేసినా అవమానం అంటూ ఏది లేదు. కానీ ఆయన్ని 2 చోట్ల కూడా ఓడిపోయేలా చేసి అంటే కంటే కావాలని ఓడించి, ఇప్పుడు అంటున్న ఆ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఆ రోజుల్లో వాడినవన్నమాట. సో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 2 చోట్ల పోటీ చేస్తే అసలు ఆయనకున్నటువంటి స్టేచర్కి, ఆయనకున్న స్టామినాకి, ఫ్యాన్ ఫాలోయింగ్కి ఖచ్చితంగా రెండిట్లో గతంలో చిరంజీవి గారి ఏదో ఒక ఛానల్లో అయితే ఖచ్చితంగా నిలబడిపోయేవారు. అది కూడా జరగనివ్వకుండా అత్యంత ఘోరంగా అవమానించి, తద్వారా ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తూ, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి, కుటుంబ సభ్యుల్ని, తల్లిని, చెల్లిని, అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా తిట్టించాలో తిట్టిస్తూ మానసికంగా కృంగిపోయేలా చేసి పక్కన పెట్టారు. అలాగే నారా లోకేష్ని, అటు తన భారీ కాయం ఆ రోజుల్లో ఉన్నప్పుడు బాగా బొద్దుగా ఉన్నాడు, ఓన్లీ ఎమ్మెల్సీ పదవిని అడ్డం పెట్టుకొని మంత్రి అయిపోయాడు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, ఇంకేముందులో అధికారం తందే అన్నట్టుగా ఉన్నాడు అని, చిన్నబాబు చిరుతిళ్ళు అని, ఇంకోటని ఆఖరికి తన భార్యని, కొడుకుని, వీళ్ళని కూడా అవమానపరుస్తూ, ఇంట్లో ఉన్న వాళ్ళని అవమానపరుస్తూ 19 ఎన్నికల్లో ఏ విధంగా చేశారో చూసాం. 14 నుంచి 19 వరకు పప్పు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారు. ఈ అవమానాలన్నీ కూడా పాస్ట్లో. వీటన్నిటినీ కిందనేసి బండకేసినట్టు బాది, సాకి బండ మీద వేసినట్టు వేసి బాది బాగా మొత్తం రాజకీయ మురికిని వదిలించేలాగా డెసిషన్ తీసుకొని ఇద్దరికిద్దరు నిలబడ్డారు. ఎన్నికల్లోకి వచ్చారు. 2024 వచ్చింది, ఎన్నికల్లోకి వచ్చారు. బిఫోర్ దట్ అటు యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర, ఈ రెండూ కూడా రాష్ట్రానికి గేమ్ చేంజర్స్, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి జత కలిసింది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం, దాని చారిత్రక నిర్ణయం అని అనాలి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. సో గేమ్ చేంజ్ అయిపోయింది అక్కడికి. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వడంతో క్లౌడ్స్ క్లియర్, అధికారంలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం ఎవరి పనితీరు ఎలాగా ఏంటి అనేది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్వల్ప అనారోగ్యాలు ఎందుకు అది అంటే, గతంలో ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సినిమా పరంగా, వ్యాపారాలు ఏమీ లేకుండా ఆ కమిట్మెంట్స్ ఉన్నాయో, ఈ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే తన శాఖలన్నిటికీ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆయన చేసినటువంటి కసరత్తు, ఆయన టీం, ఇదంతా కూడా నిజంగా చాలా అద్భుతం. అలాగే నారా లోకేష్
చాలామంది అన్నారు చంద్రబాబు నాయుడు ఐటీకి సంబంధించి డెవలప్మెంట్ లేదంటే వాటిని తీసుకురావడంలో ఆయన్ని దాటి రావాలి అంటే లోకేష్ వల్ల అవ్వదు, ఎప్పటికీ తండ్రి చాటు కొడుగ్గానే ఉండిపోతాడు తప్ప ఎప్పటికీ బయటకు వచ్చి తనదైన ముద్ర వేసుకోలేడు అంటే దానికి సంకేతాలు యువగళం పాదయాత్రతోటే ఆ రోజు ఇచ్చారు. ఆ రోజు క్లియర్గా ఇచ్చారు. అది అర్థం కాలేదు. నిన్న చూస్తే వరుసగా పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి. ఎయిర్ బస్ వాళ్ళతోటి వెళ్ళి మీటింగ్ పెట్టడం, దావోస్లోకి వెళ్ళి మాట్లాడడం, అండ్ పర్యటనలు మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి కావాల్సినటువంటివి ఏంటి, విద్యాశాఖకి ఏం కావాలి, అలాగే రాష్ట్రానికి ఇంకా నిధులు ఏం రావాలి, వీటన్నిటితోటి మంతనాలు చేసుకోవడం, రాజకీయాన్ని వంటబట్టించుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఒక పక్కన నిన్న గూగుల్ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రైడెంట్ డేటా సెంటర్, తర్వాత సిఫీ, మైక్రోసాఫ్ట్, మొత్తం వరుసగా డేటా సెంటర్లు వస్తూనే ఉన్నాయి. దీనికి మేబీ క్రెడిట్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారి కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమికి నాయకుడు ఆయన కాబట్టి ఢిల్లీ లెవెల్లో మరి ఆయనకే అంటూ మాట్లాడడం ఇదంతా పెద్దల విజ్ఞత. బట్ పడ్డ కష్టం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇది అనుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ హితంగా పల్లె పండుగలు నిర్వహించాలి, గతంలో చాలా గట్టిగా సక్సెస్ చేసాం, ఈసారి కూడా నిర్వహించాలి అని చెప్పి. ఇది పండగ నిర్వహించడం, పల్లెల్ని శుభ్రపరచడం ఒకటే కాదు, పదోన్నతులు కూడా ఉన్నాయి అంటూ ఈ సెక్రటరీలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి దాదాపు 10,000 మందికి పదోన్నతులు, అటవీ శాఖలో వేల కొద్ది నియామకాలు, పంచాయతీరాజ్ శాఖలో నియామకాలు. ఆ పక్కన చూస్తే లోకేష్ ఏమో డిఎస్సి 16,000, మళ్ళీనేమో 2,000 నోటిఫికేషన్, 2,000 మందికి నోటిఫికేషన్, ఈ రకంగా నడుస్తూ. అంటే వీళ్ళిద్దరే కాదు కష్టపడి పనిచేస్తున్నాం అనేది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరి మధ్యలో చూడండి బాండింగ్ అనేది ఏ విధంగా ఉంది అంటే ప్రతి సందర్భంలో కూడా నా అన్న సమానుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని కూడా అనట్లా, పవన్ అన్న. అది అధికారిక సభ అయినప్పటికీ కూడా ఈవెన్ అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అనట్లా, పవన్ అన్ననే పిలుస్తున్నాడు. సో అంత ఆప్యాయత అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో వాళ్ళిద్దరూ ఇక ఫ్యూచర్ అంటారా, ఇట్స్ నథింగ్ బట్ గేమ్ చేంజర్. ఏపీ స్టేట్కి నథింగ్ బట్ గేమ్ చేంజర్. ఇక చాలామంది అనుకునేటట్టుగానే తెలుగుదేశం పార్టీలోనేమో లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని. అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు, ఎవరి అభిప్రాయం మేరకు వాళ్ళది, అది ప్రజలు డిసైడ్ చేస్తారు వాళ్ళు చేసేటువంటి పనులకి. అది ఆ రాజకీయంగా దాన్ని నేను ఎక్కువ మాట్లాడిన ఎవరు అవ్వాలి ఏంటనేది. నాకు వాళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంటే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది విమర్శిస్తున్నారు ఏంటంటే, సార్ మీరు సినిమాలు ఇంకా ఎక్కువ చేస్తున్నారంటే. నేను ఆ విషయం తప్పుపడతా చాలామందిని. ఆయనకి మిగతా వాళ్ళు ఉన్నట్టు ఆయనకి రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వ్యాపారాలంటూ ఏం లేవు, అసెట్స్కి క్రియేట్ చేసుకోవడానికి. ఆయన కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అండ్ మోరోవర్ ఆయన వచ్చే జీతం కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి, అనాథ పిల్లలందరికీ ఇచ్చేస్తున్నాడు పిఠాపురంలో. ఈ మాత్రం తెలియట్లేదా అని. అలాగే మంగళగిరి నియోజకవర్గం మొత్తాన్ని కూడా అడాప్ట్ చేసుకొని అక్కడ ఉండేటువంటి ప్రతి కార్యక్రమాన్ని యాజ్ అన్ ఎమ్మెల్యే కింద లోకేష్ అక్కడ చూసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఇంత కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, పర్యావరణం, వీటన్నిటికి సంబంధించి సమీక్షలు, సమావేశాలు ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి టీం కూడా అలాగే ఉన్నారు. కందుల దుర్గేష్ గారు టూరిజం సినిమాటోగ్రఫీ మినిస్టర్ కింద, ఆయన జైపూర్లో జరుగుతున్నటువంటి దానికి వెళ్ళి రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు తేవడం కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలతోటి అక్కడున్న వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రణాళికలు ఇక్కడి నుంచి పంపించారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, ఎమ్మెల్యే, మన ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ మంత్రి గారు, ఆయన జ్యూరీకి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్లతోటి వాళ్ళతోటి మాట్లాడడం. అంటే మేమిద్దరే కాదురా పనిచేసేది రాష్ట్రంలో, మా టీం ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పనిచేయిస్తున్నాము. అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్లు అయినా, లేదంటే లోకల్ మీటింగ్లు అయినా, పౌర సరఫరాలైనా, సినిమాటోగ్రఫీ అయినా, వైద్యం అయినా, ఇరిగేషన్ అయినా, మొత్తం మా టీం అందరినీ కూడా ఏకీకృతంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మేము పని చేయిస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి మెసేజ్ని ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని వ్యతిరేకతలు కూడా కనిపిస్తున్నాయి. నేను గతంలో చెప్పినటువంటివే, ముఖ్యంగా కరేడు లాంటి దాని మీద 2 పార్టీల వ్యవహారం. నేను ఇక్కడ ఒక్కగాటని నేను కట్టను. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు విడుదల చేసినటువంటి లేఖ, జనసేన పవన్ కళ్యాణ్ గారి పేరుతో రిలీజ్ చేసినటువంటి లేఖ, కరేడు భూములు ఇలా ఇస్తున్నారు అని ఏదైతే చెప్పారో, అలాగే నారా లోకేష్ యువగళంలో చేసినటువంటి వ్యాఖ్యానం, వీటన్నిటిని నెగిటివ్గానే తీసుకోవాలి. ఎందుకంటే దాని మీద ఇంకా పూర్తి అవుట్కమ్ అనేది వాళ్ళు మనకు చూపించలేదు. ఎందుకంటే మినిస్టర్ కూడా మొన్న అసెంబ్లీలో ప్రకటించారు కాబట్టి ఇన్ని ప్లస్ పాయింట్లు మాట్లాడుకుంటూ కూడా ఎందుకు పవన్ అనవసరంగా అది అంటే, ఎందుకు ఆ మచ్చ కూడా దేనికి? 99% మంచే అనిపించుకోవడం బెటరా, 100కి 100% మంచి అనిపించుకోవడం బెటరా? అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది. వాళ్ళ చేతిలో లేదనుకోండి, దాన్ని ఏం మాట్లాడలేం. కానీ వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది.
ఇన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, మొత్తం అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్నీ వస్తున్నాయి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు. అది కూడా కేవలం పేపర్ మీద ప్రకటనలు కాదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్లోకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా నారా లోకేష్ అయినా ఇద్దరికిద్దరు మంచి సమన్వయంతో పనిచేసుకుంటున్నారు. అడపదడప వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, కింద స్థాయి నాయకత్వం నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వీటితోటి కాస్త అసహనం వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా సమన్వయం చేసుకుంటూ పైన రాష్ట్రం ముఖ్యం అనేటువంటి దాంతో కర్నూలు సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకటే, 15 ఏళ్ళు ఈ కూటమి బలంగా ఉండి తీరాలి, ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళు అనుకున్న రాష్ట్రాన్ని మనం అందించి తీరాలి అని చెప్పి మళ్ళీ చెప్పారంటే ఆయన చెప్పేది అర్థమవుతుంది. అలాగే లోకేష్ మాట్లాడింది ఆయనకి ఈక్వలెంట్గా. ఇద్దరూ ఒక మంచి విజన్ తోటి ఉన్నారు, వాళ్ళ టీం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అలసత్వం తగదు. వేరే ఆలోచనలకి, వేరే ప్రకటనలకి దయచేసి ఆ స్కోప్ అనేది ఇవ్వద్దు అనేదే చెప్పదగినటువంటి ఒక సూచన. అంతకుమించి వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఉందని నేను భావించను. రాష్ట్రంలో ఒక పౌరుడిగా నా అభిప్రాయమేగా చాలామంది అభిప్రాయాన్ని ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్ మీద వ్యక్తపరిచేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి చెప్పడం అంతే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.